హలో ఎవరివన్, వెల్కమ్ టు కే స్టూడియో. లాస్ట్ వీడియోలో స్పానిష్ లెటర్స్ని నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో స్పానిష్ వర్డ్స్ని ఎలా చదవాలో నేర్చుకుందాం. మనం ఏదైనా ఒక తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో ఎలా టైప్ చేసి చదువుతామో అలాగే స్పానిష్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా ఉన్నావు దీన్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ELA ఎలా, UNNA VU ఎలా ఉన్నావు. సేమ్ అలాగే స్పానిష్లో ఫెలీజ్ FE LIZ లిస్. ఇక్కడ జెడ్ అని మనం సా కింద ప్రొనౌన్స్ చేస్తాం. సో ఫెలీజ్ which means happy. Professor which means professor. Computadora which means computer. స్పానిష్ లాంగ్వేజ్లో 3 యాక్సెంట్స్ ఉంటాయి. అవి 1 యాక్సెంట్, 2 టిల్డేస్, 3 డైరేసిస్. మనం ఈ స్పానిష్ యాక్సెంట్స్ని ఓన్లీ ఓవెల్స్ మీద యూజ్ చేస్తాం. ఈ స్పానిష్ యాక్సెంట్స్ని ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ది యాక్సెంట్స్. ఇవి AEIOU మీద మాత్రమే ఉంటాయి. ఇప్పుడు యాక్సెంట్ ఉన్న లెటర్స్ని ఎలా పలకాలో చూద్దాం. ఏదైనా ఒక వర్డ్లో యాక్సెంట్ ఉంటే యాక్సెంట్ ఉన్న లెటర్ని స్ట్రెస్ చేసి పలకాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్వాల్, కే, దోందే, క్వాందో. సో యాక్సెంట్ ఉన్న దగ్గర స్ట్రెస్తో ప్రొనౌన్స్ చేయాలి. సెకండ్ వన్ తిల్దే. ఇది ఓన్లీ N లెటర్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్పాన్యోల్, మన్యానా, నా, ఎస్పాన్యోల్ which means Spanish, mañana which means morning. థర్డ్ వన్ డెరిసిస్. సో ఇది ఓన్లీ యూ పైన 2 డాట్స్తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెర్గువెన్సా which means shame. ఇక్కడ GU పైన ఈ 2 డాట్స్ ఉంటే మాత్రమే గు కింద ప్రొనౌన్స్ చేస్తాం. స్పానిష్ వర్డ్స్లో GUE ఉంటే వాటిపైన యూ పైన యాక్సెంట్ లేకపోతే గేగా ప్రొనౌన్స్ చేస్తాం. స్పానిష్లో యాక్సెంట్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే యాక్సెంట్ మిస్ అయితే ఆ వర్డ్ మీనింగ్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తే మీన్స్ యూ. విత్ యాక్సెంట్ తే which means T. అలాగే C అంటే if. విత్ యాక్సెంట్ C which means yes. మాస్ means but. మాస్ with accent which means more. Thank you for watching.